ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఆయన మనల్ని క్షేమంగా తన సన్నిధానానికి తోడుకొచ్చిన విధానానికై ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రారంభ కీర్తనగా మనకందరికి వచ్చిన కీర్తనే సాగిలపడి మృక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రోకెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నీచ ఆలయముగా తానేయుండెన్. ఆలయము కన్న శ్రేష్ఠుడు నీచ ఆలయముగా తానేయుండెన్. ఆలయము మీరే అనేను ఎల్ల కాలము మ్రోకెదము. ఆలయము మీరే అనేను ఎల్ల కాలము మ్రోకెదము. సాగి
పాడి మ్రోకెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెన్. మానవులను విమోచించెన్ గణపరచి మ్రోకెదము. మానవులను విమోచించెన్ గణపరచి మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అదేవిధంగా మనమంతా ఆరాధనలు ముందుకు కొనసాగిపోతూ క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి మనం క్రిస్మస్ కీర్తన పాడుకుందామండి. జ్ఞానులు ఆరాధించిరయా నేను అనే కీర్తనతో మనం అంతా ఆయన ఆరాధించుకుందాం. మనకు అందరికి వచ్చిన కీర్తనే మాతో కలిపి పాడాలని కోరుకుంటున్నాం. జ్ఞానులు ఆరాధించిరయా నేను కరుణగల యేసువా. కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నేను కరుణగల యేసువా. కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. 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 ఆదాము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అశూలు బాయను అవతరించిన కరుణగల యేసువా. కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా.
యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా అర్పించెదము సర్వస్వము కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ లెక్కింపలేని స్తోత్రములు అనే కీర్తనతో మనమంతా ఆరాధనలో చివరి కీర్తనగా పాడుకుందామండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఆకాశముల్
దాని క్రిందున్న ఆకాశము ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
మన రక్షకుడైన యేసయ్య నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. మరో ఆదివారం ఈ రీతిగా మిమ్మలను కలుసుకొని దేవుని మాటలను మీతో పంచుకోవడానికి అనుగ్రహింపబడుతున్న ఈ కృపా వేళలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన రక్షణను బట్టి ఈ జీవితకాలం అంతటిలో హృదయపూర్వకముగా మనసారా అనుదిన జీవితములో దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యాత్రలో మనం ముందుకు సాగుదాం. అనంత జ్ఞాని అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, భూమికి పునాదులు వేయక మునుపు మనలను ఏర్పరచుకొని మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయడం జరిగింది. మనం యేసయ్య యందు విశ్వాసం ఉంచిన ప్రజగా ఉన్నామా అంటే దీని వెనుక అనంతమైన దేవుని ప్రణాళిక ఉందండి, దేవుని ఏర్పాటు ఉందండి. వ్యక్తులుగా ఆయన మనలను చూసి ఉన్నాడు, మనలను జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. ఈ గొప్ప ప్రపంచంలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మన పేర్లు ఆయన జీవగ్రంథంలో వ్రాసి ఉన్నారు. తగిన కాలములో మనకి సువార్త వినిపించారు ఆయన, విన్నాం, విశ్వసించాం. యేసయ్యను నేడు మనం వెంబడిస్తూ ఉన్నాం కదా. ఈ యాత్ర అంతటిలో కూడా మనకు అనుగ్రహింపబడిన ఈ గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ జీవితము ఒక కృతజ్ఞత అర్పణగా ఉండే విధముగా తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. పాపాల నుండి విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగింది. మన పాపములకు యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నారు. మనలను పరిశుద్ధులనుగా పవిత్రులనుగా ఆయన చేసి ఉన్నారు. పరలోక రాజ్య వారసులనుగా ఆయన మనలను చేసి ఉన్నారు. నిలవరమైన పట్టణములో మనకి స్థానముండే విధముగా నిత్య నివాసముగా పట్టణమును ఆయన నిర్మిస్తూ ఉన్నారు. మన కోసము నివాసములను మన దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నారు. మనకి తోడుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపి ఉన్నారు. ఆయన సంకల్పం ఎరిగి మనం బ్రతకడానికి పరిశుద్ధ లేఖనాలను మనకు అనుగ్రహించి ఉన్నారు. మనలను రక్షించిన మన దేవుడు కునుకడు, నిద్రపోడు, నిరంతరం చూస్తున్న దేవుడు. ఒకని తండ్రి వాణ్ణిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించుచున్నాను అని దేవుని ప్రజలందరికీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎంతో ధన్యులం. మనకు అనుగ్రహింపబడిన ఈ ధన్యతలను బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ యేసయ్యను వెంబడించుటలో ముందుకు సాగుదాం. మంచిది. గత కొన్ని వారములుగా 16 వారములుగానండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరుడుగా వచ్చినప్పుడు ఆయన చేసిన స్వస్థత కార్యాలు, అద్భుత కార్యములు, ఆయా వ్యక్తులకి అనుగ్రహించిన విడుదల, వీటిని గూర్చి ఒకదాని వెంట ఒకటి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సువార్తలలో మనం గమనించినప్పుడు దరిదాపుగా 40 అద్భుతమైన కార్యాలను లేక స్వస్థత కార్యాలు ఇవన్నీ కలిపి 40 ఉన్నాయండి. యేసయ్య ఇంకా ఎన్నో చేసి ఉన్నారు. అవన్నీ ఈ గ్రంథమందు వ్రాయబడలేదు అని, వ్రాస్తే గనక ఈ భూలోకమే పట్టదు అని అపోస్తలుడు తెలియజేయడం జరిగింది. మనం విశ్వాసంలో బలపడడానికి, అనారోగ్యముగా ఉన్నప్పుడు స్వస్థత పొందుకునే విశ్వాసపు స్థితిలోకి మనం నడవడానికి ఈ లేఖనములు మనకెంతో దోహదకరంగా ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికైనా స్వస్థత అవసరమైన పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళకి జీవము కలిగిన మాటలను, ఈ జరిగిన కార్యములను మనం జ్ఞాపకం చేసినప్పుడు వారి విశ్వాసము బలపడుతుందండి. ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఓ వ్యక్తికి ఊచ చెయ్యి ఉంటే అతనిని స్వస్థపరిచిన సందర్భాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఓ 25 నిమిషాలు సమయాన్ని ఇచ్చి దేవుని మాటలు వినాలని, ఈ పరిశుద్ధ లేఖనాల గుండా ప్రయాణం చేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీకు ఆశీర్వాదం, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. అందుకే దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టే సమయములు ఎంతో అర్థవంతమైనవి.
ఎంతో ఆశీర్వాదకరమైనవి, ఎంతో సహాయకరంగా ఉంటాయండి. కనుక ఈ సమయాన్ని మీరు దేవుని మాటలు వినడానికి ఇవ్వాల్సిందిగా నేను మీకు మరోమారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 10 నుండి 13 వచనములు మనం గమనించినప్పుడు అండి, యేసుక్రీస్తు వారు ఓ విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోనికి వెళ్ళడం జరిగింది. అంటే మన శనివారం విశ్రాంతి దినంలో యూదులందరూ కూడా సమాజ మందిరాలలోనికి వెళ్ళడం, ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీళ్ళందరూ కూడా కూడుకోవడం జరుగుతూ ఉంది. నియమితులైన వ్యక్తులు మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతారు మోషే పీఠము మీద కూర్చుని. యేసుక్రీస్తు వారు వారి సమాజ మందిరాలలోనికి వెళ్ళడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా యూదుడు, యూదా కుటుంబంలో నుండి ఆయన వచ్చారు, ఇశ్రాయేలీయుడు. ఆయన వారి సమాజ మందిరములలోనికి వెళ్ళి వారి కోసం యేసయ్య తెచ్చిన విమోచనను ప్రకటించడానికి ఎన్నో మారులు, ఎన్నో రీతులుగా వారికి చెప్పిన సంగతులను మనము సువార్తలలో 4 సువార్తలలోనూ చదువుతామండి. 4 సువార్తలు అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తలలో మనము చదువుతామండి. ఆ విధంగానే ఓ విశ్రాంతి దినాన్న యేసుక్రీస్తు వారు వారి సమాజ మందిరంలోనికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఊచ చేయగలిగిన వాడు ఒకడున్నాడు. అతనిని చూసిన పరిసయ్యులు అలాగే యేసయ్యను కూడా చూశారు. వాళ్ళు చూసి వాళ్ళ హృదయాలలో ఒక ఆలోచన వాళ్ళు కనిపెడుతూ ఉన్నారట. ఆ లేఖన భాగాన్ని చదువుదామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనము. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఆ ఊచ చేయగలిగిన వ్యక్తిని చూడగానే, యేసయ్యను చూడగానే వీళ్ళకి మనసులో ఒక యోచన వచ్చేసింది. యేసయ్య, ఎవరికి అస్వస్థత ఉన్నానండి, ఎవరికి ఏ విధమైన సమస్య ఉన్నా వాళ్ళ పైన కనికరంతో ఆయన వారి అవసరం తీర్చడం జరిగింది. వారు అడిగినా అడగకపోయినా ఆయన ఎదురుగుండా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయనకి ఎదురైన వారందరికీ కూడా స్వస్థత, అవసరమైన వారికి స్వస్థత, దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదల ఇవ్వడం జరిగిందండి. ఈ వ్యక్తిని చూడగానే వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారు అని. ఇంకా స్వస్థత కార్యం జరగక మునిపే వాళ్ళే యేసయ్యను ప్రశ్నిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? రెస్పాన్స్ సహజంగా ఏ విధంగా ఉండాలి? అవును, కాదు కదండి. అవును అంటే కనుక మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా యేసయ్య బోధ చేస్తున్నాడని ఆయన పైన నేరము మోపడానికి వాళ్ళు సన్నద్ధులైపోయారు, సిద్ధపడిపోయారు. ఎంతో తెలివిగా, యుక్తిగా ఈ ప్రశ్నను యేసయ్య వైపుకి సంధించడం జరిగింది. విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం న్యాయమా? వారి హృదయాలను ఎరిగిన యేసయ్య వారికి జవాబుగా చెప్పిన మాట అండి 11వ వచనం. అందుకాయన, మీలో ఏ మనుష్యునికైనను నొక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గుంటలో గొర్రె పడితే విశ్రాంతి దినాన్న పైకి తీయడా? మీరు పైకి తీయరా అని వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. మార్కు రాస్తాడండి, విశ్రాంతి దినాన్న మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? ఈ సంగతిని మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనములో నుండి నేను చదివానండి. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని వారిని అడిగాను. వారు జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. యేసయ్య వీరి యొక్క హృదయ స్థితిని ఎరిగి ఆయన స్పందించిన, ఆయన మనసులో ఏమనిపించిందో కూడా మార్కు రాయడం జరిగిందండి. వీళ్ళు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు అనుకున్నారు? క్యూరియాసిటీతోనూ కాదు. విశ్రాంతి దినాన్న స్వస్థపరచకూడదు, మోషే మనకి చెప్పాడు గనక మనము తప్పకుండా
విశ్రాంతి దినాన్న దేవునిని ఆరాధించడం తప్పితే, లేఖనాలు చదవడం తప్పితే మనం ఏ స్వస్థత కార్యము చేయకూడదు, చూడకూడదన్న ఉద్దేశంతో కాదండి. వీళ్ళ హృదయము ఏ స్థితిలో ఉందో మనం లేఖనములలో చూస్తాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి. వీళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. ఇంకొక పాఠము మనం నేర్చుకోవాలి ఇక్కడి నుంచి. ఇలాగా కఠినమైపోయినా, మందమైపోయినా యేసయ్య మాటలను, యేసయ్య కార్యములను అంగీకరించడానికి, ఆయనను మహిమపరచడానికి మనస్సు లేని మనుష్యులను, ఏ తరములోని వారినైనా సరే యేసయ్య చూసినప్పుడు ఆయన స్పందన ఎలాగో ఉంటుంది. ఆయనకు దుఃఖము కలిగిందట. వీరి హృదయ కాఠిన్యాన్ని చూసి దుఃఖము కలిగింది. మరో లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని ఎఫెసీ సంఘానికి పౌలయ్య ఉత్తరం రాసినప్పుడు చెప్పడం జరిగింది. అంత్యదినము వరకు మీరు ఆయన చేత ముద్రింపబడి ఉన్నారు గనుక మీరు ఆత్మను దుఃఖపెట్టకుడి. ఎఫెసీ 4:30 ఆ సంగతిని మనం చూస్తామండి. హృదయ కాఠిన్యాన్ని చూసినప్పుడు, యేసయ్య చేసే కార్యములను చూసి ఆయనను మహిమపరచడం కన్నా ఆయనను ప్రశ్నించే మనస్సు, ఆయనను ఎదిరించే మనస్సు, ఆయనను ధిక్కరించే మనస్సు, కాస్తంత మెత్తనైన మనస్సు కలిగి ఉంటే మెస్సయ్యను గూర్చిన గ్రహింపు కలిగి ఉండేది. వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నాం అనుకున్నారు. మెస్సయ్య ఇతను కాదంటే కాదు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నదే సత్యం అనుకున్నారు. వాళ్ళు అనుకున్నదే నిజం అనుకున్నారు. ఈ నిలువుటంగీలు ధరించుకున్న పరిసయ్యులకి మోషే పీఠము మీద కూర్చునే వీరికి ఓ పెద్ద సమస్య ఉంది జీవితంలో. ఆ సమస్య ఏంటి అంటే రక్షింపబడడానికి వల్లపడనంత సమస్య. వారి హృదయ కాఠిన్యాన్ని చూసిన యేసయ్య దుఃఖపడ్డారు అని చూస్తున్నాం, అలాగే కోపపడెను అని కూడా చూస్తూ ఉన్నాం. హృదయ కాఠిన్యాలను చూసినప్పుడు మన రక్షకుడు, విమోచకుడు అయిన యేసయ్య స్పందన ఇదే. సంప్రదాయ భక్తి, మనుషుల సంప్రదాయమే దైవోపదేశం. దైవోపదేశం ఎక్కడికో వెళ్ళిపోయింది, అది కొండెక్కేసింది. జీవము కలిగిన దేవుని మాటలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కాదు ఇచ్చేది, సంప్రదాయం పాటించాలి. సంప్రదాయాలు, మ్యాన్ సెంటర్డ్ లైఫ్ ముఖ్యమైపోయింది. క్రైస్ట్ సెంటర్డ్, ఇఫ్ నాట్ గాడ్ సెంటర్డ్ లైఫ్ నుంచి వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు. మ్యాన్ సెంటర్డ్ లైఫ్. ఇలా చేయకూడదు, నువ్వు కాదు మెస్సయ్యవి. ఓవైపు ఎదురు చూస్తున్నారు, ఓవైపు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. గ్రహించుకోలేని ఓ హృదయ స్థితి. వాళ్ళని విమర్శించడానికి మనం తగిన వాళ్ళమా అంటే ఆ సంగతిని కాదు. కానీ ఈనాడు అటువంటి పరిస్థితులలో ఎంతమందిని, ఎన్ని విషయాలలో, ఎన్ని పరిస్థితులలో మనం గమనించడం లేదు. సో కాల్డ్ క్రిస్టియన్స్గా ఉన్న మనము ఎవరిలో చూసినానండి యేసయ్యకు దుఃఖం కలుగుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని సంఘానికి చెప్పడం జరిగింది. ఆనాడు పరిసయ్యులు కార్యాలు చూసినప్పుడు యేసయ్య దుఃఖపడ్డారు. ఈనాడు సంఘంతో ఆయన చెప్తున్నారు, మీరు పరిశుద్ధాత్మని దుఃఖపెట్టబాకండి. ఆయన మీకు సంచకరువుగా ఉన్నాడు. ఆయన చేత మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన మీలో ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీకు కృపా వరాలను ఆయన ఇస్తాడు. ఆయన మీకు బోధకుడుగా ఉన్నాడు. ఆయన మీకు గైడ్గా ఉన్నాడు. మీరు ఆయనను దుఃఖపెట్టకుడి. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు యుక్తంగా ప్రార్థన చేయడంలో ఆయన మీకు సహకారుడై ఉన్నాడు. మీరు ఆయనను దుఃఖపెట్టకుడి. పరిశుద్ధాత్మ ఎలా దుఃఖపడతాడండి? యేసుక్రీస్తు వారికి ఎలా దుఃఖం వచ్చిందో మనం గ్రహించుకుంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడో మనకు అర్థమవుతుంది. యేసయ్య చిత్తానికి దేవుని ప్రజలు వ్యతిరేక్తమైన జీవన శైలిని, విధానాలను అవలంబించి అదే భక్తి అని ముందుకు సాగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. యేసయ్య సంకల్పం
నెరవేర్చడానికి దేవుని ప్రజలలో చోటు లేకుండా స్వయమే చోటు చేసుకుని ఏలుతూ ఉంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడండి. ఆయన మనకి పరిచర్య చేయడానికి వచ్చాడు, మనకి మేలు చేయడానికి వచ్చాడు. తండ్రి రాజ్యంలో మనకి సమృద్ధి అయిన ప్రవేశం ఉండేలాగా మనల్ని నడిపించడానికి ఆయన వచ్చాడు. యేసయ్యను మహిమపరచడానికి కావలసిన సామర్థ్యాన్ని మనకి ఇచ్చి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన దుఃఖపడతాడు యేసయ్య చిత్తానికి వ్యతిరేక్తమైన ఆలోచనలు, మాటలు, పనులు మనం చేస్తున్నప్పుడు. ఆనాటి పరిసయ్యులను విమర్శిస్తున్నామా అంటే వారి కార్యాలను మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు అండి మనము జాగ్రత్త పడాలి. నా లోపల ఏమైనా ఓ చిన్న పరిసయ్యుడు ఉన్నాడా? ఈ ప్రశ్న దేవుని ప్రజలుగా మనం కలిగి ఉండాలి. వాక్యపు వెలుగులో జీవితాన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి. ఏ పరిసయ్యుల లక్షణాలు నాలో ఉన్నాయో ఉంటే గనక నాకు బయలుపరచండి అయ్యా. నేను దానిని విడిచిపెట్టాలని ఆశిస్తున్నాను. నాకు పొత్తు లేకుండా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను ప్రభువా అని యథార్థమైన మనస్సుతో దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు అండి దేవుని కృప కలుగుతుంది. ఇది పరిసయ్యుడి లక్షణం, ఇది పరిసయ్యుడి మాట, ఇది పరిసయ్యుడి పని, ఇది నువ్వు చెయ్యబోకు అని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తారండి. ఇటువంటి కృప కలిగిన ప్రజగా మనం ఉన్నాం. అనాలోచనగా ఉంటే నాకు తెలిసిందే సరైన విషయం అనుకుని ముందుకు సాగుతూ ఉంటే దారి తప్పిపోయే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండమని ఎన్నో విషయాలలో ఎంతో స్పష్టమైన ఉపదేశములు మనము సువార్తలలోనైతేనేం, పత్రికలలోనైతేనేం, దేవుని సంఘముగా మన నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. వాటి గుండా మన జీవితాన్ని చూసుకోవాలి. భూమి మీద ఈ ఐహిక విచారాలలో పడి నిత్యత్వానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను, చోటును మనం ఇవ్వకపోయినట్లయితే మనం జ్ఞానులము కాదండి, మనం దూరదృష్టి లేని వాళ్ళంగా ఉంటామండి. ప్రభువుని వెంబడించే ప్రజగా ప్రభువు మనల్ని నడిపిస్తున్న మార్గంలో సాగడానికి మన హృదయాలను మనం స్థిరపరచుకొని ముందుకు సాగడం ఎంతో మంచిది. వీరి హృదయ కాఠిన్యాన్ని చూసిన యేసుక్రీస్తు వారు ఆయన దుఃఖపడ్డారు, ఆయన కోపపడ్డారు. హృదయ కాఠిన్యాన్ని చూస్తే దేవుని నుండి వచ్చే స్పందనలండి ఇవి. ఆయన దుఃఖపడే ఊరుకోవడం లేదు, ఆయనకి కోపము కలిగింది. అవిశ్వాసాన్ని చూసినప్పుడు సహితము యేసయ్య తన శిష్యులను గట్టిగా గద్దించిన సందర్భాలు మనం చూస్తాం. అవిశ్వాసాన్ని బట్టి దురాత్మలను వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ఆయన శిష్యులను ఆయన గద్దించడం జరిగింది. నేనెంతకాలం మీతో ఉంటాను, మీరెందుకు ఇలాగూ ఉన్నారు అని ఆయన వారిని ప్రశ్నించడం జరిగింది. కాలగమనములో భూలోకమును తలకిందులు చేసే వ్యక్తులుగా సమాజము చేత, ఆనాటి సమాజము చేత వాళ్ళు సాక్ష్యం పొందారండి. గద్దింపులను స్వీకరించాలి, వాస్తవాన్ని అంగీకరించాలి. మన ఆత్మీయ స్థితిని దేవుడు మనకు చెప్పినప్పుడు అవును అనాలి, మార్చుదేవా అని అడగాలి. శిష్యులను ఆయన అలాగూ గద్దించినప్పుడు వాళ్ళు మారు మాట మాట్లాడినట్లుగా మనం సువార్తలలో చదవమండి. వారి భాగ్యము, ధన్యత ఏంటంటే వాళ్ళు ఎంతో ఎంతో చేంజ్డ్ లైఫ్, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ని మనం చూస్తాం. వారి నీడ తగిలితే స్వస్థత వచ్చింది, వారు మాట చెబితే స్వస్థత కలిగింది, వారు తాకితే స్వస్థత కలిగింది, వారు ప్రకటిస్తే రక్షణ వచ్చింది. ఇటువంటి కార్యాలు చేయడానికి వాళ్ళు దేవుని చేతిలో సాధనాలుగా వాడబడ్డారు. కడమట్టుకు కూడా ఆరంభంలో అవసరమైన గద్దింపులు, హెచ్చరికలు, ఆజ్ఞలు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు వారికి ఇవ్వడం జరిగింది. మన జీవిత యాత్రలోనూ అంతే. యేసయ్య మనలను ఆయా విషయాలను చెప్పి గద్దించినప్పుడు తప్పు అనుకోవడం, ముడుచుకుని పోవడం ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరంలా. మన దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణము పెట్టేటంతగా ఆయన మనలను ప్రేమించాడు. యేసయ్య ప్రేమ మరెక్కడా లేదు, మరి దేనిలోనూ ఉండదు. ఆయన ప్రేమ ఈ ప్రపంచానికి బహాటముగా ప్రచురపరచబడుతూ ఉంది, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా.
అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత జాలి కలిగిన దేవుడు, అంత దయ కలిగిన దేవుడు ఆయా విషయాలను మన జీవితాలలో చూసినప్పుడు, అవిశ్వాసాన్ని చూసినప్పుడు ఆయన గద్దిస్తే, ఆయన బుద్ధి చెబితే మంచి మనస్సుతో దానిని తీసుకొని వెంబడించే కృప ఇవ్వు దేవా అంటూ ప్రార్థన చేసుకోవాలి. కానీ అభ్యంతరపడి ఆయనను వెంబడించడం మానేసేయకూడదండి. ఆనాడు శిష్యులు ఎంతో ధన్యులు, ఈనాడు మనము ధన్యులమే అదే హృదయ స్థితితో వెంబడిస్తే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ గొప్ప లెక్కించ శక్యము కానీ గొప్ప సాక్షి సమూహము వారి వల్లేనే వెంబడిస్తూ ప్రభు రాజ్యంలో ప్రవేశించారు. మన వంతులో, మన క్రమంలో మనం ఇక్కడ ఇప్పుడు ఉన్నాం. మనమును స్థిర హృదయులమై యేసయ్యను వెంబడించవలసిన వారిగా ఉన్నాం. అవిశ్వాసం లేకుండా, హృదయంలో కఠినత్వం లేకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడు కఠినత్వం కలుగుతుంది? ఎప్పుడు కఠినత్వం కలుగుతుంది? యేసయ్య మాటలు విన్నా గ్రహించుకోకపోతే, కార్యాలు చూస్తున్నా మనసు పెట్టకపోతే మందంగా తయారైపోతారు అని యేసయ్య చెప్పడం జరిగిందండి. అటువంటి హృదయ స్థితిని చూసినప్పుడు యేసయ్య దుఃఖపడ్డారు. ఒకటి. రెండవది, ఆయన కోపగించుకున్నారు. ఆయన చేయను ఉద్దేశించిన మేలు చేయకుండా ఆగలేదు సోమండి. ఆ ఊచ చెయ్యి గలవాణిని చూచి నీ చెయ్యి చాపమనగా వాడు చెయ్యి చాపగా అతనికి స్వస్థత కలిగింది అని మనం చదువుతామండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. యేసయ్య ఓ మాట సెలవిస్తే బాగుపడతాం. అనారోగ్యమైనా పోవాల్సిందే. పాపంతో పోరాడే విషయంలో దేవుని కృప కోసం దేవుని సముఖములో యేసయ్య ఉన్న చోటికి అతను వచ్చాడు. యేసయ్య వచ్చే చోటికి ఊచ చేయగలవాడు వచ్చాడు. ఇతని జీవితంలో మంచి కార్యం ఏంటంటే ఊచ చెయ్యి ఉంది, అయితే దేవుని సన్నిధానానికి వచ్చాడు. దేవుడు ఎందుకు నన్ను ఊచ చెయ్యితో చేశాడు? నాకెందుకు ఊచ చెయ్యి ఉంది? వాళ్ళందరికీ చేతులు బాగానే ఉన్నాయి కదా, నా చెయ్యి ఎందుకు బాగాలేదు? నేనెందుకు ఎలా ఉన్నా అని తల్లిదండ్రులను నిందించి, చుట్టూ ఉన్న సమాజాన్ని నిందించి, లేకపోతే దేవుణ్ణి నిందించి ఇలాంటివి ఏం చేయలేదండి. భక్తిపరులు అనుకున్న ఆనాటి పరిసయ్యులు సమాజ మందిరంలోనికి వస్తే ఈ ఊచ చేయగలిగిన వ్యక్తి కూడా సమాజ మందిరంలోనికి రావడం జరిగింది. యేసయ్య దర్శించే చోటికి, యేసయ్య చూచే చోటికి ఆ వ్యక్తి రావడం జరిగింది. ఆ యొక్క విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు ఏమి బోధించారో అది వ్రాయబడలేదండి. ఈ సందర్భంలో అతని స్వస్థతను గూర్చి వ్రాయబడి ఉంది. వీరి అవిశ్వాసాన్ని, వీరి కఠినత్వాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. నీ చెయ్యి చాపమనగా అతను చెయ్యి చాపి స్వస్థతను పొందుకున్నాడు. యేసయ్యను వెంబడిస్తున్న దేవుని ప్రజగా మనము యేసయ్య నామములో స్వస్థతలు ప్రజలకు కలగడానికి దేవుడు ఏర్పరచుకుని సాధనాలుగా మనమున్నాం. యేసయ్య శిలువ యాగాన్ని మనం ప్రకటించినప్పుడు ప్రజలకి స్వస్థతే కాదండి, రక్షణ కలుగుతుందండి, నిత్య జీవం అనే వరము కలుగుతుందండి. ఆ విధముగా జరిగించడం దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది. జీవము కలిగిన యేసయ్య చెప్పిన మాటలను మనము ప్రజలకు ప్రకటించినప్పుడు యేసయ్య కార్యసిద్ధిని కలుగచేస్తారు. విశ్వాసముతో, విధేయతతో, శుద్ధ కటాలుగా ఉండి ప్రభువు చెప్పింది చేస్తే చాలు, కార్యాలను ప్రభువు జరిగిస్తారు. నాకు అనిపిస్తుంది, ఇతను ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా వచ్చాడు, ఎన్ని సంవత్సరాలుగా ఒక చేత్తోనే పని చేసుకుంటూ ఉన్నాడో మనకి తెలీదు. అప్పటికి అది ఎన్నో విశ్రాంతి దినమో అతను సమాజ మందిరంలోకి రావడం మనకి తెలీదు. యేసయ్య సన్నిధానంలోనికి దేవుని బిడ్డ నీవు నేను క్రమంగా సాగుతూ ఉండగా దైవ నిర్ణీత సమయములో బాగుపడతాం.
ఏ విషయంలో బాగలేదో ఆ విషయంలో బాగుపడతాం. శరీరంలో స్వస్థతే కాదు, మనస్సులో కలతే అయినా, ఆందోళనే అయినా, అవసరతయే అయినా, ఏదైనా సరేనండి, యేసయ్య నిన్ను దర్శించే సమయం, స్వస్థపరచడానికి దర్శించే సమయం, బాగు చేయడానికి దర్శించే వేళలు ఉన్నాయి. దేవుని బిడ్డ, రక్షింపబడిన దేవుని బిడ్డగా, విశ్వాసిగా, ప్రభువు దినమైన ఆదివారాలన ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. మనం రోడ్ల మీద ఉండకూడదు, మనం పడకల మీద ఉండకూడదు, మనం దేవుని మందిరాలలో మనం ఉండాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో అది వల్ల పడదు. ఇంటిలోనైనా కూర్చుని నిజంగా పాండమిక్ సిచ్యువేషన్ అయి మందిరాలు మూయబడినాయి అని మీ సంఘములు, మన సంఘములు ప్రకటిస్తే అప్పుడండి గృహాలలో కూర్చునైనా ప్రభువుని ఆరాధించాలి. గృహాలలోనూ దేవుడు సంచరిస్తాడు, దర్శిస్తాడు. ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది, మరి సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగు చేయుడి. ఈనాడు తక్కువగా అలాగు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రివర్స్లో చేస్తామే, అది మంచిది కాదండి, అది మంచిది కాదండి. సమాజముగా కూడుకోవాలి, సాత్వికం, దీన మనస్సు నేర్చుకుంటాం, కాస్తంత ఏకత్వం కలుగుతుంది, కలిసిమెలిసి ఉండడానికి వీలవుతుంది. గనుక సమాజముగా కూడుకోవాలండి. ఈ ఊచ చేయగలిగిన వాడు ఎప్పట్లాగానే ఆనాడు సమాజ మందిరంలోనికి వస్తే ఆ రోజు బాగుపడ్డాడు. దైవజనమా, ఏ విషయంలో, నీ కుటుంబంలో, నీకు ఏ విషయంలో, నీ బంధువులలో, నీ స్వచ్ఛంలో ఏది బాగలేదని నువ్వు అనుకుంటావో అది బాగు అవుతుంది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో, దేవుని ప్రత్యేగా మనము దేవుని సముఖంలో కనబడదాం. ఏ విషయం బాగులేదనుకుంటున్నామో ఆ విషయంలో బాగుని అనుభవిస్తూ బాగుపడిన పరిస్థితులకి సాక్షులమై ముందుకు సాగుదాం. శరీరంలో బాగుపడాల్సిన అవసరతలు కొంతమందికి, మనసులో బాగుపడాల్సిన సందర్భాలు కొంతమందికి, దురాత్మ పీడితులకి విడుదల కలగాలి, అలా బాగుపడాలి, ఆత్మలో స్థిరపడాలి, బలపడాలి. ఈ విధంగా ఎన్నో రీతులుగా మనము ఒక్కొక్కరము అందరము బాగుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. అందుకనే దేవుని సన్నిధానంలోనికి కూడుకుందాం. ప్రభు మాటలు విని విశ్వసించి ఆయన చెప్పింది చేద్దాం. ఆ విధంగా జీవాధిపతి అయిన దేవుని మాటలో నుండి వచ్చే స్వస్థతను, సమాధానాన్ని, సంతోషాన్ని మనం అనుభవిద్దాం. యేసయ్య రాజ్యానికి మనం సన్నద్ధులమవుదాం. ఆయన రాకడలో మనకి సమృద్ధి అయిన ప్రవేశం ఉండేలాగా అనుదిన జీవితాన్ని జాగ్రత్తతో వాక్యపు వెలుగులో చూసుకుంటూ ప్రవర్తిద్దాం. ఏమంటారు? ఇటువంటి కృపలు మనమందరము కలిగి ఉండడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ఆశీర్వాదపు కీర్తన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయ దుర్గము నీవే,
ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను. కడవరకు విడువకను నడిపించెదవు, కడవరకు విడువకను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.